5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసే విధంగా మీరు దివాకర్ రావు గారికి ఏదైతుందో మరి టెలిఫోన్ ద్వారా వారికి సమాచారం మరి వెలువించడం, మరి ప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇస్తామని చెప్పారు అన్నదే. వీళ్ళ కేటీ రామారావు గారు ఏదైతే ఒక రైతు బిడ్డ అని చెప్పంటూ నేను ఆనాడు ఏదైతే వారి హృదయం చలించి రైతులు ఆదుకోవాలని చెప్పి ఏదైతే ప్రకటించిందో ఆ డబ్బు ఇవ్వడానికి ఏదైతే వారు స్వయంగా ఈరోజు 1 లక్ష రావడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతుందో 20 లక్షలు ఇస్తామని చెప్పని కేవలం ఒక కుటుంబానికి ఏదైతున్నదో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక రైతు బీమా 5 లక్షలు తప్ప ఏదైతుందో మిగతా ముగ్గురికి ఏదైతే ఒక్క రూపాయి సాయం చేయలేదే. వాళ్ళు ఏదైతుందో ఈ నలుగురి చావులకు ఏదైతుందో ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పంటూ నేను ప్రకృతి వైపరీత్యం ఎవరు చనిపోయినా కేంద్రంతో బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మీరు తప్పకుండా ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పని పేర్కొంటూ దీంతో పాటుగా చెప్పంటూ నేను వీళ్ళ మన మొత్తం ప్రాంతం అంతా దుర్భిక్షం తాండవిస్తుంది. వాస్తవంగా కడెం ప్రాజెక్ట్ నీటితోని మనకు నీరు రావాలి, కానీ మనమంతా టేలెండ్ ప్రాంతమే. వీళ్ళ దండపల్లి కానీ హాజీపూర్ కానీ వీళ్ళ కాలు చివరి ప్రాంతం కాబట్టి నీరు చేరుకునే అవకాశం లేదని చెప్పని అన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఈ ప్రాంతానికి సాగునీరు అందింపజేయడానికి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సంవత్సరాలు చెప్పంటున్నా 2 పంటలు నీరు అందింపజేసే విధంగా కార్యక్రమం అమలు చేసిందని చెప్పంటున్నా. కానీ ఈసారి ఏదైతుందో వీళ్ళు ఇంతవరకు కూడా గూడెం లిఫ్ట్ ఆపరేట్ చేయలేకపోవటం, ఇలా దండపల్లి హాజీపూర్ ప్రాంతం అంతా ఏదైతుందో రైతులు నార్లు పోసుకున్నారు. నాటే వద్దేమంటే నీళ్లు లేవని చెప్పంటున్నా. అదే కేటీఆర్ గారి వల్ల మన ప్రాంతాన్ని రావడము ఆ దేవుడు కనికరించి ఏదైతుందో కొంత వాతావరణం చల్లబడ్డది ఈ చిరుజల్లో వస్తున్నాయని చెప్పంటున్నాను నేను. వీళ్ళ వాస్తవంగా నీళ్లు లేక కాదు, వీళ్ళ ప్రాణహిత నదీ జలాలు ఏదైతుందో వృధాగా ప్రవహించి దిగువబోతున్నాయి ఆంధ్ర ప్రాంతానికి. ఆ నీటిని ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ నుండి మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉంది అని స్వయంగా కేటీఆర్ గారు ఏదైతున్నదో కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించి ఎప్పుడైతే 93.5 మీటర్ లెవెల్ మన ప్రవాహం ఉంటుందో నీటిని ఎగువ అన్నారం సుందిళ్ళకి ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుభిక్షం చేయడంతో పాటుగా మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. దురదృష్టం ఏంటంటే వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే కేవలం కక్షపూరితంగా వీళ్ళ ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ అది మన ప్రాంతాలంతా సుభిక్షం చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో చెప్పని ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో వీళ్ళ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడం లేదని చెప్పి అంటున్నాం. ఇలా మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఏదైతున్నదో కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవని చెప్పి అంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏదైతుందో పాజిటివ్ దృక్పథం ఉండాలనే, నీకు పాజిటివ్ దృక్పథమే లేదని చెప్పి అంటున్నాం. ఏమనంటే ఎన్డీఎస్ఏ అంటాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈనాడు ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా అడగదలుచుకున్నా నేను, నీ ఎన్డీఎస్ఏలో ఏదైతుందో ఎక్కడైనా కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్లో ప్రవాహం ఉంటే నీరు ఎత్తిపోయేది ఇక్కడ ఉన్నదే? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతున్నదో ఎల్లపల్లి బ్యారేజ్ ఏదైతుందో మరమ్మతులు చేపట్టేంత వరకు నీటి నిల్వ చేయకూడదని మాత్రమే పేర్కొన్నది. కానీ ఇక్కడ మేడిబెడ్డ మ్యారేజ్కు సంబంధం లేకుండా కేవలం కన్నపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో నీరు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. అది ఎత్తిపోయకుంటే ఏదైతుందో ఇలా మొత్తం రాష్ట్రం ఇది కరువు ఏదైతుందో ఎల్లినో కరువు కాదు, ఇది ఎల్లినో ఏదైతుందో ప్రకృతి ప్రసాదించింది, దాన్ని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. ఎల్లినో ఇవాళ వచ్చింది కాదు, వాతావరణ సూచిక 6 మాసాలుగా హెచ్చరిస్తున్నాయని చెప్పి అంటున్నాను. నువ్వు 6 మాసాలుగా ఏ విధంగా చర్యలు ప్రికాషనరీ మెజర్ తీసుకోకుండా ఇవాళ ఏదైతుందో రాష్ట్ర కరువులు నెట్టబట్టడానికి ఇది రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటావు. రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి అంటున్నాను. నువ్వు పంట కావాల్సిన కాలువ నీళ్ళు ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు. అన్నారు కేసీఆర్ గారు ఏదైతుందో 24 గంటలు ఏదో అంతరాయంలో కూడా కరెంట్ ఇస్తే ఇవాళ దినంలో కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది అని చెప్పి అంటున్నా. కాలువ నీళ్ళు లేవు, కరెంటు లేవు, పండించే పంటకు ఏదైతుందో ధాన్యానికి మద్దతు ధర లేదు.
మొన్న ఏసంగిలో ఏదైతే వడ్లు అమ్ముకున్నాం అందరం. దయచేసి ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఎవరైనా ఎక్కడైనా క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు కూడా తక్కువ తూకం చేసినారా? కోత వచ్చి లెగవేయలేదా? 5 కిలోలు అంటే ఎంతలే? కిలోకి 25 రూపాయలు. 5 కిలోలు అంటే కిలోకి 25 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5 × 25 125 రూపాయలు. 6 కిలోలకి ఎంత అవుతుంది? 6 × 25 150 రూపాయలు అయితే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 5 కిలోల లెక్క చొప్పున ఏదైతుందో 3750 రూపాయలు. 6 కిలోల చొప్పున 4500 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ఇంత అవినీతి దోపిడీకి పాల్పడితే చర్యలు లేని ప్రభుత్వం. మిత్రుడు ఈశ్వర్ గారు మేము ఏదైతుందో జగిత్యాల్లో ఏమంటే ప్రస్తావించినాం. ఇప్పటికీ ఈ వేదిక ముఖం చెప్తున్నాను, ఇలా మొత్తం రాష్ట్రంలో మీరు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరించడం చెప్పి అంటుండే. మీరు 60 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం సేకరిస్తే 60 లక్షలు ఇంటూ క్వింటల్కి ఏదైతుందో 3000 దోపిడీ అయినా కానీ కనీసం 2000 కోట్లు ఏదైతుందో ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడని చెప్పి అంటున్నాను. దీన్ని ఆధారాలతో రుజువు చేస్తామని చెప్పి అంటున్నాను. మీ రైతులు తెలియదు కాదా? ధాన్యం రైస్ మిల్లు మోగన ఏం చేస్తాం మనం? ధర్మకాంట మీద చూపుతారా? ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్. దాని తర్వాత ఒక ట్రక్ షీట్ ఇస్తాడు. మన ధాన్యానికి ఏదైతుందో నీ ధర్మకాంట మీద తూకం ఎంత వస్తే గంత మన గిట్టుబాటు ధర కట్టించాలి. ఆ తీయకుండా ఏం చేస్తుండో ట్రక్ షీట్తో ఇస్తున్నాడు. దాంతో రైతులు ఏదైతుందో 2000 నుండి 3000 కోట్లు నష్టపోయామని చెప్పి అంటున్నా. నేను దయచేసి ఏదైతే ఈ సదస్సు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు సివిల్ సప్లైస్ కమిషన్ ఉన్నాడా? మీరు విచారణ చేపియండి. రైస్ మిల్లర్ల దోపిడీ, ఈ దోపిడీలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఏ మేరకు ఉన్నది మీరు రుజువు చేస్తామని చెప్పి అంటున్నాను. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి మీ యొక్క బాధ్యత లేకుంటే మీరు రైస్ మిల్లర్ ఎందుకు అదుపు చేస్తలేరు? వీళ్ళ రైతులు పొట్టగొట్టి రైస్ మిల్లర్ల కడుపు నింపడానికి అనే ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం అనేది ఏదైతుందో రైతుకు అండగా నిలబడాలి. నువ్వు రైస్ మిల్లర్ కడుపు నింపడానికి కూడా కాదు కదా చెప్పంటు నేను. దయచేసి ఏదైతుందో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నాయా. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు దివాకర్ రావు గారు శాసనసభ్యుడిగా చెప్పంటు నేను. మనకి అంతర్గామకి వెళ్ళి మంచిర్యాలకి ఏదైతుందో ఒక 164 కోట్లతో వంతెన మంజూరు చేపించిండే. 164 కోట్లతో అది మంజూరే కాదు, టెండర్ పిలిచిండు, పనులకు ఉపక్రమించిందని చెప్పి అంటున్నాను. ఇలా ఎమ్మెల్యే ఏదైతుందో నువ్వు అంతకన్నా మంచి పని చేయవా? నీ దివాకర్ రావు గారు కోపం ఉన్నట్టయితే నువ్వు అంతకన్నా మంచి పని చేయి. ఇవాళ అంతర్గామ మంచిర్యాల వంత నిర్మాణం చేస్తే ఇలా చంద్రాపూర్ నాగపూర్ పోవడానికి 20 కిలోమీటర్ దూరం తక్కువైతుందా? 20 కిలోమీటర్ దూరం తక్కువైతుందని చెప్పాడు. రోజు వేలాది ఏదైతుందో హైవే వెహికల్ ప్రయాణం చేస్తాయి. ఈ 164 కోట్లు ఏదైతుందో కేవలం సంవత్సర కాలం లోపలనే మనం దాని విలువ తీరిపోతుండే. మరి ఏదైతుందో ఇవాళ ఎమ్మెల్యే అనేటోడు ఏదైతుందో నువ్వు మంచి పని చేయి. దివాకర్ రావు మీద కోపంతో ఆయన మీద కక్షతో ఏదైతున్నదో 164 కోట్ల వంత ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుందని చెప్పి అంటున్నాం. నేను దయచేసి కేటీఆర్ గారి విజ్ఞప్తి ఏంటంటే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా రాబోతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతమే కాదు తెలంగాణ మహారాష్ట్రకు అనుసంధానం చేసేటువంటి ఒక అంతర్గామ మంచిర్యాల వంతెన, అంతర్గామ మంచిర్యాల వంతెన 164 కోట్లు కాదు, రేపు అంచనా వ్యయం పెరిగి 200 కోట్లు అయినా కానీ దాన్ని మీరు మొదటి సంవత్సరంలో ప్రాధాన్యతతో ఏదైతుందో మీరు మంజూరు చేపియాలని చెప్పని ఈ సభా వేదిక ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ చెప్పంటున్నా. దయచేసి ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ, ఏనాడైనా రైతాంగానికి అండగా ఉంటుంది. ఇలా కేటీఆర్ గారు కేవలం ఆర్థిక సహాయం చేయడం కాదు, తాను ఒక రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటానని చెప్పి తెలియజెప్పడానికి ఇలా ప్రత్యేకంగా వారు వచ్చేది అవుతుందో ఆ కుటుంబాలకు ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఆర్థిక సహాయం పూనుకోవటం హర్షించేదగ్గ విషయం. ఈ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అభ్యర్థులు తెలియజేస్తూ మరి ఇందులో నేను కూడా పాత్రదారులు అయినందుకు నాకు నిజంగా కూడా నాకు చాలా సంతోషం ఉందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.